స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాను భారతదేశం విడిపోయింది హిందుస్థాన్గా. సరిపోయిన తర్వాత వాళ్ళు కొట్టుకున్నారు. పాకిస్తాను బంగ్లాదేశ్ రెండు, తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాను. అప్పుడు బంగ్లాదేశ్గా ఆవిర్భించడానికి మన భారతదేశం కృషి చేసి సహాయం చేసి వాళ్ళకు బంగ్లాదేశ్ దేశాన్ని వాళ్ళకి ఇప్పించాం. అయితే దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో సుమారు 25-30% మంది హిందువులు ఉన్నారు. అది క్రమేపా తగ్గిపోయేసి ఇప్పుడు 8-10% మధ్యలో ఉన్నారు. అయితే మన దురదృష్టం ఏంటంటే అక్కడ మనం ఇంత సహాయం చేసి భారతదేశానికి స్నేహితంగా ఉంటూ వాళ్ళ అనేక విధంగా బంగ్లాదేశ్ దేశానికి మన భారతదేశం మన ప్రభుత్వాలు సహాయ సహకారం అందిస్తున్నా కూడా దురదృష్టవశాత్తు ఆ ఇస్లాం మతంలో ఉన్న ఫండమెంటలిజం మూర్ఖత్వం అన్నమాట. మేమే ప్రపంచ మొత్తాన్ని మేమే ఏలాలా, మేము మా స్వాధీనం కావాలా, అందరం ఇస్లామయం కావాలా అనే విధంగా వాళ్ళ అజెండా ఉంది. మొదటి నుంచి ఉంది. దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ మన భారతదేశంలో హిందూ నాయకులు కానీ ముఖ్యంగా హిందువులు కూడా అర్థం కావట్లేదు, ఇప్పుడు కూడా అర్థం కావట్లే. అందువల్ల ఈ పరిస్థితుల్లో హిందువులు ఐక్యం కాకపోతే మన హిందూ ధర్మానికి, సంస్కృతి, హిందూ జాతికే ఇబ్బంది ఉంది. భారతదేశంలో కూడా ముస్లింల జనాభా పెరిగి తర్వాత ఇక్కడ కూడా ఇస్లాం రాజ్యం చేయాలా అనే అజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారు. అది వాళ్ళకే స్పష్టంగా ఉంది. అయితే మన భారతదేశంలో మన హిందువులకు ఇక్కడున్న రాజకీయ పార్టీలకి అర్థం కావట్లా. అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకొంత జనాభా పెడితే ఈ సెక్యులరిజం అనేది హిందువులు మెజార్టీ ఉన్నంత కాలమే ఉంటుంది. మెజార్టీ తగ్గిందని మెజార్టీ అంటే 50% కాదు, మనం 70కి వచ్చినా కూడా భారతదేశంలో హిందువులు ఐక్యత రాకపోతే హిందువులు ఇబ్బంది వస్తుంది. బంగ్లాదేశ్లో మైనారిటీలు అనేటువంటి హిందువులు వాళ్ళ మీద అత్యాచారాలు, హింస జరుగుతుంది. మేము అడుగుతున్నటువంటిది హిందువుల తప్పేంటి? వాళ్ళు చక్కటి అలవాట్లతో వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ఆత్మానందం అని లేదా వాళ్ళు మోక్షం అని చక్కగా వాళ్ళు బతుకుతున్నారు. అంతకంటే శాంతియుతంగా ఎవరు బతుకుతారు? వాళ్ళ మీద దాడులు చదవడం అంటే అది రాక్షసత్వానికి పరాకాష్ఠది. కాబట్టి అనిపిస్తుంది అక్కడ ఇవన్నీ చేస్తూ భారతదేశంలో కూడా ఇవన్నీ చేసి ఏ రకంగా ఆయన చెప్పినట్టుగా, రామదండి గారు చెప్పినట్టుగా ఈ దేశాన్ని కూడా నాశనం చేయాలని చెప్పి. కానీ ప్రపంచానికి సనాతన ధర్మం యొక్క అవసరం ఉంది, హిందువులకి అవసరం. కాబట్టి మన ప్రచారం ఇది మతం మార్పిడి ప్రచారం కాదు. మీరు బాగుపడండి, మీరు చక్కటి వ్యక్తులుగా బతకండి, మీలో మీరు ఆనందంగా ఉండండి. ఇతర దేశాలలో మైనార్టీలుగా జీవిస్తున్న మన జాతికి జరుగుతున్న హేయమైన ఈ దమనకాండని నిరసిస్తూ ఈ యొక్క నిరసనల ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నిరసనల ద్వారా మన భారతీయ బీజేపీ గవర్నమెంట్ ద్వారా పెద్దల ద్వారా ఆ యొక్క బంగ్లాదేశ్లో జరిగే మన హిందువులపై దాడుల్ని, హత్యాకాండల్ని నిరోధించడానికి కావలసిన చర్యల్ని చేపట్టేలాగున మనమంతా కూడా ఇక్కడ నిరసన ర్యాలీని కలెక్టరేట్ వరకు చేసి మన యొక్క శాంతి నిరసన తెలియజేసి గవర్నమెంట్ పరంగా అతి త్వరగా చిన్మయ కృష్ణదాసుని కాపాడుకోవాలి, సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి. దానికోసం సాధు సంతులు అంతా ఈ రోజున బీజేపీ ఇతర హిందూ ధార్మిక సమైక్య కృషి వల్ల ఇలా ఈ విఆర్సీ గ్రౌండ్స్ నుంచి ర్యాలీగా ఆ యొక్క నిరసనని తెలియజేస్తున్నాం.